మెయిన్గా పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం. సో ఈరాడ్లో కూడా అదే అంశం ఉంది. సో అందరూ కూడా ఒక్కటిసారి షాక్ గురైనటువంటి అంశం ఇవాళ చూడంగానే చాలామంది యువకులకి నిరుద్యోగ యువకులకు ఒక్కసారిగా అవతార దినోత్సవం నాడు శుభవార్త వింటాం. ₹1,00,000లకు సంబంధించిన చెక్కులు వస్తాయి, లేదా 50,000లకు సంబంధించిన చెక్కులు వస్తాయి. రాజీవ్ వికాసంలో లబ్ధివంతం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు వరకు అయితే అది బ్యాడ్ న్యూస్. లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా పడుతుందట. మరి ఎందుకు ఈ రాజీవ్ యువ వికాస వాయిదా పడడానికి గల కారణాలు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై సమీక్ష, 5వ మంత్రివర్గ సమావేశం. అందులో ఉద్యోగుల సమస్యలపైన కూడా చర్చ చేస్తామని చెప్పి. సో దాదాపుగా అంచనాకు మించి రాజీవ్ వికాస్ అప్లికేషన్లు వచ్చినాయి. అయితే దాంట్లోకి వెళ్ళి కొంతమందికి సరే 4 లక్షలు జూన్ 2 తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇస్తామన్నారు. అందరికి ఇస్తారు కావచ్చు అనుకున్నాం. తర్వాత ఒక 4-5 రోజుల ముందో 1 వీక్ ముందో 50,000 మొదటి విడతలో ₹1,00,000 వరకు మాత్రం ఇస్తామన్నారు. సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి దశల వారీగా అక్టోబర్ దాకా ఇస్తామని చెప్పి నిన్ననే వాడుతుంది. నువ్వు ఆగు, మనం అక్టోబర్ దాకా ఇస్తాం, దశల వారికి ఇస్తాం, నెలకు 1,500 కోట్లు రావాలని చెప్పి కావాలి రాజీవ్ వికాసం కానీ నిన్ననే మనం వార్త చదువుకున్నాం. కానీ ఈ లోపల ఇది మరింత పకడ్బందీగా చేద్దాం, అనర్హులకు వస్తున్నాయి అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి అనే కారణాలతోటి ఈ రాజీవ్ యువ వికాసాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా కూడా కనబడుతోంది. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతనే అర్హుల జాబితాలను ప్రకటించాలి, మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి ఈ నెల 2న మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేటగిరీ 1, 2లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు సిద్ధం చేసింది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని తాజాగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. సో ఇక మళ్ళీ వీళ్ళ నిర్ణయాల గురించి నేనేం మాట్లాడాలని అర్థమవుతలేదు. సో ఇట్లా జాప్యం జరిగిన కొద్ది యువకుల్లో ఆశలు అనేవి సన్నగిలుతాయి. ఈ రాజీవ్ యువ వికాసం మీరు ముందుగా ఇస్తామన్నారు, 4 లక్షలు పోయి 1,00,000కి వచ్చింది, 50,000 ఇస్తామన్నారు, ₹1,00,000 ఇస్తున్నారు. 50,000 మాత్రం జూన్ 2 తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇస్తామని ప్రకటించారు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ వాస్తవానికి మరి ముందుగానే గబగబాగా గ్రామ సభలు కదా రేషన్ కార్డులు ఇందిరా మిల్ల జాబితా చదివి తర్వాత ఇబ్బంది పడద్దు అని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ భావిస్తుందట. సో అర్హుల జాబితా మొత్తం సిద్ధమైనాక అన్ని అదేంటి అప్లికేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాతనే జాబితాను ప్రకటించాలి అని చెప్పేసి బ్రేక్ వేసిరట. సో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఇగో లోతైన పరిశీలన తర్వాతనే యువ వికాసం ఇదే. ఆదివారం సాయంత్రం 4:30 మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహించిన భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మినహా మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులందరికీ విందు ఇచ్చి కొద్ది రోజుల్లోనే మరోసారి మంత్రులకు సహచరులతో ఆదివారం భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదిక గురించి వివరించిన బట్టి గత నెల 29-30 తేదీలో అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకరకాల రెవెన్యూ సదస్సుల పేరుతోటి లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి మన రాష్ట్ర అవతరణ వేడుకలు కానీ ఇట్లా అనేక అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. కాబట్టి అసలు ప్రజలు ఏమనుకుంటారు, ఏం జరిగిందని చెప్పేసి అయితే భేటీ నిర్వహించారట. ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ ఏర్పాట్లతో పాటు ఈ అంశాలపై జిల్లాల వారీగా అధికారులు తయారు చేసిన నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. సో ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఈ నివేదికపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకైతే వివరించారట. దీనిపై కేబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు. సో రేషన్ కార్డులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా రాజీవ్ యువ వికాసం వాయిదా అనే ఒకటి చూడంగానే
కొంతమంది యువకులైతే కొంత నిరుద్యోగ యువకులైతే ఇబ్బంది పడుతున్నమాట అయితే వాస్తవం. సో అయితే ఇదే సందర్భంగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాను స్వీకరించిన పద్మశ్రీ పురస్కార మెడల్ను పథకాన్ని సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శాల్వా కప్పి జ్ఞాపికను అందజేసి అభినందించిన మనం దృశ్యాన్ని ఇమేజ్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది రాజీవ్ యువ వికాసం అయితే వాయిదా పడింది. ఇవాళ ఎవరికి దానికి సంబంధించిన అవి వస్తలేవు. ఇక